మీ బిజినెస్ ఏదైనా మన వైజాగ్లో ప్రమోషన్ చేయాలంటే అది వైజాగ్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే ఫ్రెండ్, నేను సత్యం. కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి హెచ్సిఏలో ప్రక్షాళన ఏ విధంగా జరగాలి, అసలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో పాటుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఏం జరుగుతుంది, ఎందుకనంటే ఆంధ్రాకి అటు హైదరాబాద్కి ఉన్న ఏకైక తెలుగు జట్టు ఏదైనా ఉందనుకుంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్. సో అట్లాంటి సన్ రైజర్స్ హైదరాబాద్కి అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య జరుగుతున్నటువంటి వార్ ఏంటనేది గురించి ఒకసారి మనం మాట్లాడినట్లయితే, అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం సన్ రైజర్స్ హైదరాబాద్కు ఉన్నటువంటి హోమ్ గ్రౌండ్. సో మరి అట్లాంటి హోమ్ గ్రౌండ్లో అదే ఫ్రాంచైజ్ అయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్కి అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జరుగుతున్నటువంటి యుద్ధం అలాగే వాగ్వాదం ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే టికెట్స్. ఎందుకంటే సాధారణంగా ఐపీఎల్ అనగానే దానికి ఉన్నటువంటి క్రేజీ క్రెడిబిలిటీ కూడా ఎవరూ తగ్గించలేనటువంటి పరిస్థితి. సో అట్లాంటి ఈవెంట్కి ఉన్నటువంటి క్రేజీని ఎట్లాంటి ఇన్సిడెంట్స్తో ఏమైనా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా, లేదనుకుంటే అసలు క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలని ఫ్రాంచైజీల మీద చూపిస్తున్నారా అనేది కూడా ఒక విధంగా చర్చించాల్సినటువంటి అంశం. సో సాధారణంగా అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి విషయం ఏంటి అంటే, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఉన్నటువంటి హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం అయితే, ఉప్పల్ స్టేడియం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి స్టేడియం. సో అక్కడ ఉన్నటువంటి టికెట్లు వారు ఏ విధంగా వచ్చిందంటే కాంప్లిమెంటరీ పాసులు. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని డిమాండ్ చేస్తుంది, వాళ్ళపై ఒత్తిడి పెంచుతుంది. సో టికెట్లు కాంప్లిమెంటరీ టికెట్లు ఇంకా కావాలనేటువంటి ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అది ఇటీవల కాలంలో చాలా హాట్ సెన్సేషనల్గా మారినటువంటి విషయం. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏ విధమైన ఫ్రాంచైజీలు కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టినటువంటి ఫ్రాంచైజీలకి వాళ్ళ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటే ఆల్టర్నేటివ్గా వాళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్స్ ఏంటి అనేది వెతుక్కునే పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. సో అట్లాంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అది బీసీసీఐ కావచ్చు, ఐసీసీఐ నిర్వహించేటువంటి టోర్నీల విషయంలో కూడా జనరల్గా మనకి కాంట్రవర్సీ జరిగే పరిస్థితి మనం ఇదివరకు గతంలో చూసాం. సో అట్లాంటి అసోసియేషన్ అట్లాంటి స్టేడియం పట్ల బీసీసీఐ కావచ్చు లేదా ఐసీసీ కావచ్చు, ఎందుకంటే వాళ్ళకున్న షెడ్యూల్ ప్రకారంగా ఖచ్చితంగా ఏ స్టేడియం అయితే షెడ్యూల్ ప్రకారంగా పెడతారో ఆ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించాలి. అది అది తప్పని పరిస్థితి. సో ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ టైంలో ఆల్టర్నేటివ్ స్టేడియం వెతుక్కునే పరిస్థితి ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆ మ్యాచ్ల యొక్క షెడ్యూల్ ఆ మ్యాచ్లు జరుగుతాయి కాబట్టి. సో దానికి కంపారిజన్ మనం ఫ్రాంచైజీలు ప్రైవేట్ ఐపీఎల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఎందుకంటే ఓన్లీ బీసీసీ అండర్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఈవెంట్ కాబట్టి, సో ఈ ఈవెంట్కి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క టీం రిఫర్ చేస్తుంటుంది. సో అట్లాంటిదే తెలుగు స్టేట్ నుంచి కూడా రిప్రజెంట్ చేసిన టీం ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్. సో దానికి ఉన్నటువంటి హోమ్ గ్రౌండ్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం. సో ఆ స్టేడియంకి ఆ యాజమాన్యానికి ఈ ఫ్రాంచైజీకి మధ్య వాగ్వాదం అలాగే వారు నడుస్తున్నటువంటి తరుణంలో సో ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్టర్నేట్ స్టేడియం ఏది ఎత్తుక్కోవాలనుకుంటే దానికి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి స్టేడియం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏసీఏ అండర్లో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం వైజాగ్లో ఉంది. సో ఆ స్టేడియంకి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అలాగే ఆ ఓనర్స్ ఏమైనా మార్చే ఆలోచనలో ఉన్నారా అనేది కూడా మనం ఇక్కడ డీప్గా డిస్కస్ చేయాల్సినటువంటి విషయం. సో ఒకవేళ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్నటువంటి విషయం పట్ల సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఎత్తుకోవాలనుకుంటే ఖచ్చితంగా విశాఖపట్నం స్టేడియం అన్ని విధాలుగా మౌలిక వసతులతో కూడుకున్నటువంటి స్టేడియం. ఇటీవల కాలంలో చాలా ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి. అలాగే ఇప్పటికే కూడా ఢిల్లీ రెండో హోమ్ గ్రౌండ్ ఉన్నటువంటి వైజాగ్ స్టేడియంలో ఆల్రెడీ ఇప్పటికే 2 మ్యాచ్లు జరిగి అందులో ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. సో అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా హైదరాబాద్ జట్టు ఒకవేళ హోమ్ గ్రౌండ్గా విశాఖపట్నం స్టేడియం ఎంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా విశాఖపట్నం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గ్రాండ్ వెల్కమ్ చెప్తుందని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం ఏసీఏ వీడీసీఏ ఉన్నటువంటి స్టేడియం ఇప్పటికే సుమారుగా 40,000 కోట్ల రూపాయలతో దాన్ని రెనోవేషన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రారంభమైనటువంటి ఐపీఎల్ ఒక కీలక దశకు చేరుకున్నటువంటి తరుణంలో ఇప్పటికే 2 మ్యాచ్లు జరిగినటువంటి విషయంలో ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అది ఎలక్ట్రికల్ కావచ్చు, లేదంటే సిట్టింగ్ కెపాసిటీ కావచ్చు, లేదంటే ప్లేయర్స్కి కల్పించే ఫెసిలిటీ కావచ్చు, ఎంటైర్ గ్రౌండ్ స్టేడియం మొత్తం ఇన్ అండ్ అవుట్ లుకింగ్ కూడా ఇటీవల కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెనోవేషన్ విషయం తెలిసిందే. సో ఇప్పటికిప్పటికైతే ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఒకవేళ హోమ్ గ్రౌండ్గా ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఫిట్గానే ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి మ్యాచ్ల పట్ల అలాగే స్టేడియం యొక్క అవుట్లుక్ కూడా మనందరం చాలా విజువల్స్లో చూసాం. సో ఒకవేళ నిజంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళకి మధ్య విభేదాలు వచ్చిన తరుణంలో ఒకవేళ నిజంగా ఇటు స్టేడియం మార్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
సిద్ధంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఐపీఎల్ వంటి మ్యాచ్లు అలాగే ఐసీసీ టోర్నీలు కూడా ఇప్పటికే ఎవ్రీ మంత్ 2 మంత్స్కి ఒకసారి ఈవెంట్ నిర్వహించాలని అలాగే అసోసియేషన్ చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి తరుణంలో సో ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్లో నిజంగా సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ ఎంచుకున్నట్లయితే రొటేట్గా జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక సీజన్ మొత్తం కూడా ఒక 10-15 మ్యాచ్ల వరకు ఒక స్టేడియంలో జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందులో హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లోనే చాలా మ్యాచ్లు ఆడే పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సిద్ధంగా ఉందా, ఐపీఎల్ మ్యాచ్లు సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్గా ఇచ్చి నిర్వహించడానికి సిద్ధంగా ఉందా అనుకుంటే ఇప్పటికే ఏసీఏ ప్రతినిధులు అలాగే కమిటీ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఐపీఎల్లో ఉన్నటువంటి అత్యంత కీలకంగా ఉన్నటువంటి టీం సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకవేళ వైజాగ్ స్టేడియంకి వచ్చినట్లయితే ఖచ్చితంగా మేము అందరం గ్రాండ్ వెల్కమ్ అని చెప్తాం. సో వాళ్ళకి ఏ విధమైనటువంటి కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, లేదంటే ప్లేయర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ హోటల్స్ రూమ్స్ కావచ్చు, లేదంటే మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకులు కల్పించినటువంటి సౌకర్యాలు కూడా మేము 100% ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా మేము కల్పిస్తాం అనేది ధీమా అయితే మాత్రం మనకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఎంటైర్ ఓకే, ఏ మ్యాచ్ అయినా ఏ స్టేడియంలోనైనా ఏదైనా ఏ టీంకి అయినా సరే, ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ యొక్క స్టేట్ నుంచి టీములు వస్తున్నాయి కాబట్టి సో ఎవరికి ఏ టీం ఏ స్టేట్లో ఉన్నదో వాళ్ళు హోమ్ గ్రౌండ్కి ఎంచుకుంటున్నారు కాబట్టి సో ఇక్కడ విశాఖపట్నం నుంచి కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ కానీ ప్రాతినిధ్యం వహించి ఇక్కడ హోమ్ గ్రౌండ్గా పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా విశాఖపట్నం ప్రజలతో పాటు అలాగే ఆంధ్ర ప్రజలకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఏసీఏ సిద్ధంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏసీఏ ప్రతినిధులు చాలా సందర్భాలు చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రజలకి ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం ఒకే ఒక స్టేడియం వైజాగ్ ఉంది కాబట్టి ఇటు ఉత్తరాంధ్ర నుంచి అటు మిగతా జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ప్రతి ఒక్క మ్యాచ్కి ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందులో ముఖ్యంగా ఆంధ్రాలో క్రికెట్కి ఆదరణ డే బై డే పెరుగుతూ ఉంది కాబట్టి సో ఇట్లాంటి మ్యాచ్లు నిర్వహించడం పట్ల ప్రేక్షకులకి కొంత వినోదాన్ని కొంత ఎంటర్టైన్ పంచిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మనం హోమ్ గ్రౌండ్ సిద్ధంగా ఉంది కాబట్టి హోమ్ గ్రౌండ్కి ఇచ్చే ఆలోచనలు ఉన్నట్టు కూడా ఏసీఏ ప్రతినిధులు మనకి ఎప్పటికే చెప్పారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్టేడియంకి అలాగే క్రీడల పట్ల కొంత స్పెషల్ ఎఫర్ట్ పెట్టి క్రీడలకి అలాగే వాటికి కల్పించే సౌకర్యాల పట్ల కూడా చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి కొంత నిధులు కూడా వెచ్చించే పరిస్థితి మనం చూస్తున్నాం. సో అందులో భాగంగానే ఇటీవల కాలంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏసీఏ విడిఏ స్టేడియం కూడా చాలా డెవలప్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్గా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పటికీ వాళ్ళకి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, విభేదాలు బయటకు వస్తున్నాయి చాలా ఛానల్స్లో అలాగే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. సో అదే జరిగినట్లయితే ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్గా విశాఖపట్నం ఎంచుకోవాలనే మనం ఆశిద్దాం. ఎందుకంటే హోమ్ గ్రౌండ్గా విశాఖపట్నం ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ ఐపీఎల్ లాంటి ఈవెంట్ క్రేజీ ఉన్నటువంటి ఈవెంట్ విశాఖపట్నం ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల ఎక్కువ లాట్ ఆఫ్ మ్యాచ్లు ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో దానికి ఖచ్చితంగా మనం ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్న ఆలోచనతో కూడా అటు ఏసీఏ ప్రతినిధులు ఉన్నారు. సో చూడాలి మరి ఖచ్చితంగా మనం విశాఖపట్నానికి సన్ రైజర్స్ హైదరాబాదు ఎందుకంటే ఢిల్లీకి ఖచ్చితంగా ఇది రెండో హోమ్ గ్రౌండ్గా ఎంచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఢిల్లీ టీం యొక్క ఓనర్ ఎవరనంటే ఢిల్లీ టీంకి ఉన్నటువంటి ఓనరు మన విశాఖపట్నం జిల్లా రాజధాని సమీపంలో ఉన్నటువంటి జిఎంఆర్ యొక్క కుమారుడే ఢిల్లీకి ఓనర్గా ఉన్నటువంటి విషయం తెలిసిందే. సో ఒక తెలుగువాడిగా ఢిల్లీకి ఓనర్గా ఉన్నటువంటి వ్యక్తి తెలుగు స్టేడియంలో తెలుగు ప్రాంతంలో ఇక్కడ నిర్వహించాలని ఒక ఆలోచనతో ఇక్కడ ఖచ్చితంగా రెండో హోమ్ గ్రౌండ్ పెట్టుకొని మరి ఇక్కడ 2 మ్యాచ్లు నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. సో అట్లాంటిది రెండో హోమ్ గ్రౌండ్గా పెట్టుకున్నటువంటి గ్రౌండ్లోనే 2 మ్యాచ్లు జరిగితే ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్గా ఉన్నటువంటి మ్యాచ్కి ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. సో ఖచ్చితంగా మనకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితే ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి హోమ్ గ్రౌండ్గా కేటాయించడానికి సిద్ధంగా ఉందనేది మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి.